అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఇప్పుడు. రాష్ట్ర బడ్జెట్లో అన్ని వర్గాల వారికి లబ్ధి చెందే రకంగా సకల జనులకు సంబంధించి అత్యున్నతమైన బడ్జెట్ రూపొందించడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా రైతులకు 72,000 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగింది. ఇంతవరకు ఏ రాష్ట్రం కూడా, మన తెలంగాణ రాష్ట్రంలో కూడా ఫస్ట్ టైం 72,000 కోట్లను రైతులను ముఖ్య ఉద్దేశము. దాంట్లో 47% మంది మన తెలంగాణలో రైతు కుటుంబాలు ఉంటాయి, వ్యవసాయం మీద ఆధారపడి ఉంటాయి. దానికి 72,000 కోట్ల రూపాయలను కేటాయించడం, దాంతోపాటు సంక్షేమ ఫలాలకు 40,000 కోట్లను కేటాయించడం జరిగింది. అంటే సుమారుగా 40% సంక్షేమ ఫలాలకే సంబంధించి చేయడం జరిగింది. దాంతోపాటు ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ అన్ని వర్గాల వారికి లబ్ధి చెందే రకంగా ఉన్నది. ముఖ్యంగా యువకులకు కూడా భవిష్యత్తులో వాళ్ళకు నిధి, అంటే అన్ని రకాలుగా వాళ్ళకు లబ్ధి చెందే రకంగా ఈ బడ్జెట్ అత్యున్నత బడ్జెట్గా రూపొందించడం జరిగింది. దీని మీద కొంతమంది పనికిరాని వాళ్ళు విమర్శిస్తున్నారు. దానికి వాళ్ళు ఏదన్నా ఉంటే సలహాలు ఇస్తే బాగుంటుంది, విమర్శించడానికి దేనికి ఆస్కారం లేదు. నిన్న కేసీఆర్ గారు మాట్లాడి నేను చీల్చి చెండాడతా అంటున్నాడు. నువ్వు చీల్చి చెండాడటానికి ఇక్కడ ఎవరేం లేరు. నీ పని అయిపోయింది. నీ 6 నెలల లోపల నీ పార్టీ పరిస్థితి, నువ్వు మీ బిడ్డ కోసానికి లొంగిపోయినావు, దాంట్లో బీజేపీతో నీవు కలిసిపోయినావు అనేది అందరికీ తెలిసిన సత్యము. నువ్వు ఏం చేయాల్సింది లేదు, భవిష్యత్తులో కూడా నువ్వు ఏం చేయలేవు. ముఖ్యంగా బీఆర్ఎస్ నాయకులకు అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు కాళేశ్వరం గురించి ఏదో మాట్లాడుతున్నారు. నిజానికి కాళేశ్వరంలో ఎన్నో అవకతవకలు జరిగినాయి. దాన్ని మేము చెప్పాల్సింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్తలేదు, కేంద్ర ప్రభుత్వం డిక్లేర్ చేయండి. దానికి ఏంటంటే బడ్జెట్కు సంబంధించి కూడా మాకు ఎలాంటి కేటాయింపులు కూడా లేదు. ఆ రోజు తెలంగాణ విడిపోయిన రోజు చట్టపరంగా ఎన్నో ఇవ్వాల్సింది, మీరు తెలంగాణ రాష్ట్రానికి చట్టపరంగా ఇవ్వాల్సింది కూడా ఎలాంటివి కూడా చేయలేదు. బీజేపీ వాళ్ళని ఖచ్చితంగా అడుగుతున్నాము. బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అని ఖచ్చితంగా ఈరోజు కూడా ఖచ్చితంగా చెప్తున్నాము. ఎందుకంటే వాళ్ళు ఇద్దరు కలిసే మొన్న ఎలక్షన్లో కొట్లాడి ఇద్దరు కలిసి 8 సీట్లు సంపాదించుకోగలిగినరు. ఎందుకంటే ఓట్ల డివైడెడ్ 15% ఇంటూ 30%, అంటే 45% ఓట్లు వాళ్ళకు బీజేపీ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు వచ్చింది. బీజేపీ వాళ్ళు కళ్ళబొల్లిగా నిన్న ఏదో కార్యక్రమం చేసిండ్రు, అది తప్పు. నిజానికి ఈ నిజాం ఫ్యాక్టరీని ఓపెన్ చేయడానికి, నిజాం ఇండస్ట్రీస్ని, షుగర్ కేన్ ఓపెన్ చేయడానికి కమిటీ వేయడం జరిగింది. నిన్నటి రోజు కూడా మా ఉప ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించడం జరిగింది. లేని దాని గురించి మీరు కేంద్ర ప్రభుత్వము, బీజేపీ ప్రభుత్వము రాష్ట్రానికి ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా మీరు ఏదో చేయడం అనేది తప్పు. మీకు ధైర్యం ఉంటే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం ఏంటంటే, మనం రూపాయి కడితే మనకు 45 పైసలు మాత్రమే వస్తున్నాయి. అదే బీహార్ రాష్ట్రానికి రూపాయి కడితే 8 రూపాయలు వస్తున్నాయి. ఈ వివక్షత ఎందుకు? దక్షిణాది రాష్ట్రాల్లో వివక్షత జరుగుతుంది. దాని గురించి కూడా మీరు మాట్లాడండి. మీకు 8 సీట్లు ఇస్తే మీరు ఏమి సాధించారు దాన్ని ముఖ్యంగా చెప్పాలని కోరుకుంటూ, ముఖ్యంగా బీజేపీ, బీఆర్ఎస్ వాళ్లకు మీరు విమర్శించడానికి ఇక్కడ ఏం లేదు. మీరు రెండు కలిసి చేసిన నాటకాలు. బీఆర్ఎస్ వాళ్ళకు కూడా చెప్తున్నాము, మీరు 10 సంవత్సరాల లోపల ఆర్థికంగా పూర్తిగా దెబ్బతీసిండ్రు. దాన్ని ఇప్పుడు సరిచేసేది సుమారుగా 7,50,000 కోట్ల రూపాయలు అప్పులు చేసిండ్రు. ఆ అప్పును భర్తీ చేయడానికే, దాన్ని నింపడానికే కష్టంగా ఉంది. ఆ కష్ట కాలంలో కూడా ఈ సంక్షేమ ఫలాలను తీసుకురావడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పేది ఏంటంటే, మీకు విమర్శించే హక్కు లేదు. బీజేపీకి, బీఆర్ఎస్ అని 2 పార్టీలకు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా జయకాంత్. నిన్న జరిగిన బడ్జెట్ సమావేశంలో రైతు రాజ్యం సాధనకై కాంగ్రెస్ పార్టీ బడ్జెట్ని ప్రవేశపెట్టడం జరిగింది. సుమారుగా 72,000 కోట్ల రూపాయలు రైతుల సంక్షేమానికి కేటాయింపు చేయడం జరిగింది. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు కూడా అధిక పెద్దపీట వేయడం జరిగింది. మరి జాతీయ పార్టీ బీజేపీ, నేషనల్ లెవెల్లో బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. మరి అధికారంలో ఉండి వాళ్ళు కూడా బడ్జెట్ 24-25 సంవత్సరానికి విడుదల చేసిన బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగింది. అయినా తెలంగాణ ప్రభుత్వము ఘనంగా బడ్జెట్ ప్రవేశపెట్టి అందరికీ సమానంగా న్యాయం చేయడం జరిగింది. అదేవిధంగా 12,000 రూపాయలు రైతు కూలీలకు
మళ్ళీ మెదక్కు ఏం చేయలేదు అని చెప్పి బీజేపీ వాళ్ళు విమర్శించడం జరిగింది. మెదక్కు ఏమి చేయలేదని ఎందుకంటారయ్యా? 10 సంవత్సరాలు బీజేపీ పాలనలో నిజాం షుగర్స్ ఫ్యాక్టరీ గురించి చిన్న కమిటీ కూడా వేయలేని దుస్థితిలో మీరున్నారు. మీకు ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. మరి మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయగానే నిజాం షుగర్స్ పైన ఓ కమిటీ వేసి ఆ కమిటీని ఈరోజు అసెంబ్లీలో మా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు కూడా మాట్లాడడం జరిగింది. నిజాం షుగర్స్ని త్వరలో తెరిపిస్తాం, దాని ప్రక్షాళన చేస్తాము అని చెప్పడం జరిగింది. అందుకని చెప్పి కాంగ్రెస్ పార్టీ ప్రజల పార్టీ, ప్రజల తరపున ఉంటుంది, ప్రజా సంక్షేమంలో ముందుంటుందని చెప్తున్నాను. టీఆర్ఎస్ పార్టీ భాజపాకు అమ్ముడుపోయిన పార్టీ. వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం బీజేపీ పార్టీకి వాళ్ళు లొంగిపోయారు. అసలు ఇక్కడ టీఆర్ఎస్ ఉన్నది అని కూడా మాకు ఎక్కడ కూడా కనిపించడం లేదు. వాళ్ళు విమర్శలు కూడా మేము ఏం మాత్రాన్ని కూడా పట్టించుకోవడం లేదు. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రవేశపెట్టిన బడ్జెట్ విషయంలో అన్ని వర్గాలకు సమన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. గత ప్రభుత్వంలో చూసుకున్నట్టయితే ఏ ప్రభుత్వంలో కూడా ఇటువంటి లబ్ధి చేకూరలేదు. ఈ యొక్క బడ్జెట్లో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన బడ్జెట్లో ప్రతి సామాన్య మానవు నుంచి మొదలుపెడితే ప్రతి ఒక్కరికి, అన్ని వర్గాలకు మంచి మేలు జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ యొక్క బడ్జెట్ ప్రవేశపెట్టిన కాంగ్రెస్ పార్టీకి నా యొక్క కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.